శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని మొదటి శ్లోకము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోऽధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అంటే భగవంతుడు పలికను ఏం చెప్తున్నాడంటే, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను అంటే చెయ్యవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలము అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కాదు అని ఈ శ్లోకము యొక్క అర్థము. రెండవ శ్లోకము. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. అర్థము ఏమిటంటే, సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు అని ఈ శ్లోకమునకు అర్థము. మూడవ శ్లోకము. ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ మూడవ శ్లోకమునకు అర్థము. యోగములో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న ప్రారంభ దశ జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పనిచేయడమే సాధనము అని అంటారు. ఉదాహరణకు యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనము అని అంటారు. నాలుగవ శ్లోకము. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇప్పుడు నాలుగవ శ్లోకానికి అర్థము. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితంగా ఉంటాడో ఆ వ్యక్తి యోగశాస్త్రములో ఉన్నతమైన స్థానము పొందినట్లు లెక్క. ఎందుకంటే అతడు సమస్త కర్మఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కాబట్టి అతను ఉన్నతమైన స్థితిని పొందుతాడు అని ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. ఇది నాలుగవ శ్లోకమునకు అర్థము. ఐదవ శ్లోకము. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకమునకు అర్థము. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఆరవ శ్లోకము. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇప్పుడు ఈ ఆరవ శ్లోకమునకు అర్థము. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయంపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియమునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనమునకు అవరోధకములుగా నిలుచును. ఏడవ శ్లోకము. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. ఈ ఏడవ శ్లోకమునకు అర్థము. మనస్సును జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖములు, మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతముగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిరచిత్తముతో ఉంటారు. ఇది ఈ 7వ శ్లోకమునకు అర్థము.
8వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. ఇప్పుడు ఈ 8వ శ్లోకమునకు అర్థము. జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి పొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారే అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారము వీటినన్నిటినీ ఒకే దృష్టితో చూస్తారు. ఇది ఈ 8వ శ్లోకం యొక్క అర్థము. 9వ శ్లోకము. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఈ శ్లోకమునకు అర్థము. శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు, పాపాత్ములు పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవుల్లో సర్వశ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 10వ శ్లోకము. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఇప్పుడు ఈ శ్లోకమునకు అర్థము. యోగస్థితిని పొందగోరే వారు నియంత్రింపబడిన మనస్సు, శరీరముతో భగవద్ ధ్యానములో కోరికలను, భోగ వస్తువులను త్యజించి ఏకాంతంలో ఉండాలి. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 11వ శ్లోకము. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. ఇప్పుడు ఈ 11వ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 12వ శ్లోకము. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఇప్పుడు ఈ శ్లోకమునకు అర్థమును తెలుసుకుందాం. ఆ ఆసనంపై కూర్చుని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందు ఉంచుకుని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చెయ్యవలెను. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 13వ శ్లోకము. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఇప్పుడు ఈ శ్లోకమునకు అర్థము. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలముగా, స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 14వ శ్లోకము. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్యమశ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఈ శ్లోకమునకు అర్థము. ధ్యానయోగి ప్రశాంతాత్ముడయ్యి, భయరహితుడయ్యి, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడయ్యి, నిశ్చలుడయ్యి ఉండవలెను. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 15వ శ్లోకము. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ శ్లోకమునకు అర్థము. మనోనిగ్రహశాలి అయిన యోగి
నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 16వ శ్లోకము. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఈ శ్లోకమునకు అర్థము. అర్జున, అతిగా భుజించు వానికిని ఏమాత్రము భుజింపవానికిని అతిగా నిద్రించు వానికిని ఎల్లప్పుడూ అంటే ఏమాత్రము నిద్రింపక మేల్కొనియుండు వానికిని ఈ యోగ సిద్ధి కలగదు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 17వ శ్లోకము. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకమునకు అర్థము. కానీ ఎవరైతే తినడంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింప చెయ్యవచ్చును. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 18వ శ్లోకము. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఈ శ్లోకమునకు అర్థము. వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సును అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కు మరల్చి పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయస్సయందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు. మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలను అతీతంగా ఉంటారు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 19వ శ్లోకము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఈ శ్లోకమునకు అర్థము. గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 20వ శ్లోకము. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఈ శ్లోకమునకు అర్థము. ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆంతర ఆనందములో రమించును. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 21వ శ్లోకము. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఈ శ్లోకమునకు అర్థము. సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న యోగి నిత్యపరమ సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 22వ శ్లోకము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఈ శ్లోకమునకు అర్థము. ఆ స్థితిని అంటే సమాధి స్థితిని పొందిన తర్వాత మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉన్నవాడు ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా ఏమాత్రము చలింపడు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 23వ శ్లోకము. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. ఈ శ్లోకమునకు అర్థము. దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశావాదము లేదా అపనమ్మకము లేకుండా అభ్యాసము చేయవలెను. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 24 మరియు 25 శ్లోకములు.
సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఈ శ్లోకములకు అర్థము: ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధియందు దృఢ విశ్వాసముతో మనస్సు భగవంతుని యందునే స్థితమగును మరియు మరి ఏ ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు. ఇది ఈ శ్లోకములకు అర్థము. 26వ శ్లోకము: యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఈ శ్లోకమునకు అర్థము: ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ఈ చంచలమైన నిలకడలేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరము భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 27వ శ్లోకము: ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఈ శ్లోకమునకు అర్థము: మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు, అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 28వ శ్లోకము: యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇప్పుడు ఈ శ్లోకమునకు అర్థము: స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 29వ శ్లోకము: సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఈ శ్లోకమునకు అర్థము: నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుణ్ణి సర్వభూతముల యందు దర్శిస్తారు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 30వ శ్లోకము: యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఈ శ్లోకమునకు అర్థము: ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నాయందే దర్శిస్తారో వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 31వ శ్లోకము: సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఈ శ్లోకమునకు అర్థము: నాయందే ఏకత్వంతో స్థితుడై ఉండి నన్నే సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తున్నా నాయందే నివసించును. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 32వ శ్లోకము: ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఈ శ్లోకమునకు అర్థము: సర్వప్రాణులను సమానంగా దర్శిస్తూ ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్లు స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 33వ శ్లోకము: అర్జునువాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఈ శ్లోకమునకు అర్థము: అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనస్సు వలన నాకు ఆచరింపశక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 34వ శ్లోకము: అర్జునువాచ
చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ శ్లోకమునకు అర్థము: ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించడం వీచేగాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 35వ శ్లోకము. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఈ శ్లోకమునకు అర్థము: శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అన్నాడు: ఓ మహాబాహువులు గల కుంతీపుత్రుడా, నీవు చెప్పింది నిజమే. మనస్సు అనేది నిగ్రహించడానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చును. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 36వ శ్లోకము. శ్రీ భగవానువాచ అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. ఈ శ్లోకమునకు అర్థము: మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ మనస్సును నిగ్రహించుట నేర్చుకున్న వారు మరియు సరైన పద్ధతిలో సాధన చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మసంయమ యోగము 37వ శ్లోకము. అర్జునోవాచ అయతే శ్రద్ధయోపేతో యోగాచరితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. ఈ శ్లోకమునకు అర్థము: అర్జునుడు పలికెను, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా సాధన చెయ్యక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి అని ఈ శ్లోకమునకు అర్థము. ఓం నమః. 38వ శ్లోకము. అర్జునోవాచ కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. ఈ శ్లోకమునకు అర్థము: యోగ మార్గము నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడైపోడా. ఓ మహాబాహువులు గల కృష్ణ, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడయ్యి ఎటూ కాకుండా పోడా. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 39వ శ్లోకము. అర్జునోవాచ ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఈ శ్లోకమునకు అర్థము: ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము. ఇక నీకన్నా ఇది చేయగలవారు ఎవరున్నారు? ఇది ఈ శ్లోకమునకు అర్థము. 40వ శ్లోకము. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఈ శ్లోకమునకు అర్థము: శ్రీ భగవానుడు ఇలా పలికెను, ఓ పార్థ, ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 41 మరియు 42వ శ్లోకములు. శ్రీ భగవానువాచ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఈ శ్లోకములకు అర్థము: యోగభ్రష్టులైన వారు అనగా ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలము యోగాభ్యాసం వలన వైరాగ్యము వృద్ధి చెందిన వారైతే దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా దుర్లభము.
ఇవి ఈ శ్లోకములకు అర్థము. 43వ శ్లోకము. శ్రీ భగవానువాచ తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఈ శ్లోకమునకు అర్థము. అచట అంటే యోగి కుటుంబమున పుట్టిన పిదప, ఓ కురువంశస్థుడా, వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొల్పి యోగములో పరిపూర్ణత కొరకు మరింత సాధన చేస్తారు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 44వ శ్లోకము. శ్రీ భగవానువాచ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ శ్లోకమునకు అర్థము. వారు అనగా శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగులు తమ ఇష్టానుసారంగా కాకపోయినా పూర్వజన్మల సాధనాబలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు. ఇటువంటి సాధకులు వేదముల్లో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు సహజంగానే అతీతంగా ఎదుగుతారు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 45వ శ్లోకము. శ్రీ భగవానువాచ ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ఈ శ్లోకమునకు అర్థము. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమయ్యి అనగా స్వేచ్ఛ పొంది ఈ జన్మలోనే సిద్ధి అనగా పరిపూర్ణత పొందుతారు. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 46వ శ్లోకము. శ్రీ భగవానువాచ తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఈ శ్లోకమునకు అర్థము. ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైనవాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవ్వడానికి ప్రయత్నించుము. ఇది ఈ శ్లోకమునకు అర్థము. 47వ శ్లోకము. శ్రీ భగవానువాచ యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఈ శ్లోకమునకు అర్థము. అందరి యోగుల్లోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ఇది ఈ శ్లోకమునకు అర్థము. ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము అనబడు ఈ 6వ అధ్యాయము ఇంతటితో సమాప్తము. ఓం నమః.